ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే, యెహోవా మీ మధ్య అద్భుత కార్యం జరిగించును. అవును, మీరు వింటున్నది నిజమే. ఆయన మన మధ్యలో అద్భుతాలు జరిగించే దేవుడై ఉన్నాడు. వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం అంటుంది. అంటే నాడు ఏ రీతిగా అద్భుతాలు ఆయన చేశాడో నేటికిని అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆయనలో ఉంది. హల్లెలూయా. అవును, ఆ దినాల్లో వారికి ప్రతిదినం ఆయన అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించడం ఒక గొప్ప అద్భుతం. అయితే విడిపించిన తర్వాత 40 ఏళ్ళు వారిని నడిపించేటువంటి క్రమంలో ప్రతిరోజు వారిని పోషించాడు. వారికి ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చాడు. వారికి కావలసినటువంటి అన్నింటినీ సమకూర్చాడు. వారికి కావలసిన చోటల్లా జయమిచ్చాడు. ప్రతిరోజు వారి నడిపింపు ఒక అద్భుతమే. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అద్భుతాలు అంటే ఏదో అవసరం ఉన్నప్పుడల్లా, ఆపదలో ఉన్నప్పుడల్లా, కావాల్సినప్పుడల్లా జరిగేవి కావు. అద్భుతాలు అనేవి ప్రతిరోజు జరిగేటువంటివి. ప్రతిరోజు మనం అడిగినప్పుడు ఆయన ప్రతిరోజు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యం ప్రతి ఉదయం పుడుతుందని వాక్యం అంటుంది. కాబట్టి వారి జీవితంలో, అనగా ఇశ్రాయేలు జీవితంలో వారు ఏ విధంగా దినదినము అద్భుతాలు చూశారో ఈరోజు నీవు కూడా దినదినము అద్భుతాలు చూడగలుగుతావు. వారి మధ్యలో ఆయన మన్నాను కురిపించాడు, పూరేడు పక్షులనిచ్చాడు, బండ నుండి జీవజలంనిచ్చాడు. ఇలా మాట్లాడుతూ వెళ్తే వారి మధ్యలో ఎన్ని అద్భుతాలు చేశాడో అలాగే నేడు మన మధ్యలో కూడా ఆయన అద్భుతాలు చేయగలడు. అయితే ఆయన ఎప్పుడు చేస్తాడు అని ఆలోచన చేస్తే దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క సమాధానం, ఆయన వారి వాగ్దానాలను నమ్మారు. నమ్మినటువంటి వాగ్దానం మూలంగా అద్భుతాలు చూశారు. వారు నడిపించినటువంటి నాయకుల్లో ఆయన విశ్వసించారు. వారి విశ్వాసం మూలంగా వారు అద్భుతాలు చూశారు. ఈరోజు నువ్వు ఆయన వాగ్దానాన్ని నమ్మినట్టయితే, ఆయన మాటను నువ్వు విశ్వసించినట్టయితే దినదినము, అనగా ప్రతిదినము కూడా నువ్వు అద్భుతాలు చూస్తావు. ఆయన ప్రతిదినము అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ప్రతిదినము అద్భుతం అడగడానికి సిద్ధమా? మరి దేవుడి మాటలు దీవించిన గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం.